భార్య పిల్లలను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం. జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014 వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తామామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. రూమ్కు తాళం వేసి అనంతరం మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డకు పెళ్లి చేసి ఈయన పేరు నాలుగు పేరు రాజశేఖర్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు, ఇద్దరు కొడుకులు నా బిడ్డకు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, ట్రాన్స్ను పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? నా బిడ్డ మందు తాగింది సార్. వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను చూడటానికి వచ్చిన అంటుండు. ట్రాన్స్ ఏమంటున్నారు? పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా, విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు, ఇంటికి వచ్చిండు. నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా.